కరీంనగర్ జిల్లా రామడుగులో ఇటీవల వరుసగా 2 దేవాలయాలలో జరిగిన చోరీ కేసులను రామడుగు పోలీసులు ఛేదించారు. బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతర కోణాలలోనూ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అంతర్జిల్లా సీరియల్ హౌస్ బ్రేకర్ ను అరెస్టు చేసి అతని వద్ద నుండి బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అర్షద్ ఖాన్ ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పొలాస గ్రామానికి చెందిన అర్షద్ ఖాన్ కరీంనగర్లోని స్నేహితుడు ఇర్షాద్ ఇంట్లో పీఓపీ పనులు చేసుకుంటూ ఇక్కడే నివాసం ఉంటున్నాడు. నిందితుడి వద్ద నుండి 3 వెండి కిరీటాలు, 4 వెండి జంజీరాలు, సుమారు 1.5 గ్రాముల బంగారు పుస్తెలతో పాటు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు అర్షద్ ఖాన్ సులభంగా డబ్బులు సంపాదించేందుకు రాత్రి సమయంలో దేవాలయాల తాళాలు పగలగొట్టి విలువైన ఆభరణాలు, హుండీలలో ఉన్న నగదు దొంగిలించడానికి అలవాటు పడినట్లు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని అడిషనల్ డీసీపీ పేర్కొన్నారు. రామడుగు పోలీసులు చాకచక్యంతో వరుస దేవాలయాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అత్యంత వేగంగా ఛేదించి అంతర్జిల్లా సీనియర్ హౌస్ బ్రేకర్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి బంగారు, వెండి మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు కాబడిన నిందితుడు ఎంఏ అర్షద్ ఖాన్. అతని తండ్రి పేరు ఎంఏ నజీర్. అతని వయస్సు 30 సంవత్సరములు. ఇతను పొలాస గ్రామం, జగిత్యాల జిల్లా, కరీంనగర్లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం కరీంనగర్లోని సహేత్ నగర్లో ఎండి ఇర్షాద్ అనే అతని ఇంట్లో పీఓపీ ప్లాస్టర్ ఆఫ్ పనులు చేస్తూ కూలి పనిగా రాత్రుల పూట ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనికి 3 నెలల క్రితం వివాహం కూడా జరిగింది. ఇతని దగ్గర స్వాధీనపరుచుకున్న కేస్ ప్రాపర్టీ, దొంగ సొత్తు వివరములు, 30 కిలోల వెండి కిరీటాలు, 3 వెండి కిరీటాలు, అలానే 2 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, అలానే క్యాష్ 9,500 అతని వద్ద రికవరీ చేయడం జరిగింది. అట్నే నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనంను కూడా, బైక్ను ఆయన దగ్గర నుంచి రికవర్ చేశారు. ఒక మొబైల్ ఫోన్ను కూడా రికవర్ చేశారు. నెక్స్ట్ ఆయన